విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ సౌధ దగ్గర ఒక సభ పెట్టుకున్నారు. వేల మంది వచ్చింది. తెలంగాణ రాష్ట్రం నుంచి వివిధ డిస్టిక్ల నుంచి చాలామంది విద్యుత్ ఉద్యోగులు వచ్చిండ్రు. ఇక్కడ నిరసన సభ పెట్టుకున్నారు. చాలా డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్లు ఏంటో ఒకసారి వాళ్ళనే కనుక్కున్న తర్వాత మనం మాట్లాడదాం. చాలా మంది వేల మంది వచ్చినట్టున్నారు ఆ సభ చూస్తుంటే. విద్యుత్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు కొన్ని వేల సంఖ్యలో వచ్చారు. ఈ సంఖ్య ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు రావాల్సిన బెనిఫిట్స్ రావట్లేదు. ముఖ్యంగా పిఆర్సీ రావాల్సింది మాకు 1/4/2026 రావాల్సిన పిఆర్సీ ఇప్పటిదాకా కమిటీ వేయలేదు. ఎవ్రీ ఇయర్ మనకి ఏంటంటే కమిటీ వేసిన తర్వాత దానికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చి దానికి పిఆర్సీ చేస్తారు. కాబట్టి కమిటీ వేయలేదు. అదేవిధంగా మాకు ఆర్టిజన్స్ చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పటిదాకా దఫాలుగా మేము ధర్నాలు స్ట్రైక్ చేసాం. అయినా కూడా ఆర్టిజన్లకు ఎలాంటి న్యాయం జరగలేదు. వాళ్ళకు కన్వర్షన్ చేయమని ఎప్పటి నుంచో దఫాలుగా గవర్నమెంట్కు ఇక్కడ మేనేజ్మెంట్కు చెప్పడం జరుగుతుంది. అక్కడ అది కాలేదు. నెక్స్ట్ కింది క్యాడర్లో ఏదైతే పోస్టులు జేఎల్ఎం పోస్టులు కానీ ఎల్ఈసీ పోస్టులు కానీ ఫిలప్ చేయమని చెప్తే అక్కడే అవ్వట్లేదు. పరిభారం పెరిగిన కొద్దిగా ఎంతో మంది నెలకు కనీసం 10-15 వేల మంది రిటైర్డ్ అవుతున్న సందర్భంగా మరి 2030 వరకు దగ్గర 20 నుంచి 25 వేల మంది ఉద్యోగులు రిటైర్మెంట్ అవుతారు. కాబట్టి వాళ్ళందరి ప్లేస్లో మరి కొత్తగా వాళ్ళందరినీ జేఎల్ఎంసీ ఏఎల్ఎంసీ కానీ ఇక్కడ ఎల్డీసీ కానీ ఫిలప్ చేయమని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ పిఆర్సీ రావాల్సింది మాకు 1/4/2026. ఎందుకంటే మనకు రావాల్సిన బెనిఫిట్స్ అడుగుతున్నాం తప్ప ఇక్కడ ఎలాంటి ఏ ఉద్దేశం లేదు. గవర్నమెంట్ కానీ మేనేజ్మెంట్ కానీ ఇక్కడ వ్యతిరేకత కాదు. కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ గురించి ఇలా ఇంత పెద్ద భారీ ఎత్తున ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, ట్రాన్స్కో, జెన్కో మొత్తం కార్మిక వర్గం కార్మిక లోగం వచ్చేసి ఇక్కడ టీజాక్ తరపు నుంచి నిరసన కార్యక్రమం తెలియపరుస్తున్నాం. ఇప్పుడు మీరు చాలా డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచారు. తక్షణమే చేయాల్సిన డిమాండ్లు ఏంది? ఆ డిమాండ్ నెరవేరకపోవడం వల్ల పడుతున్న ఇబ్బందులు ఏంది? మాకు రావాల్సిన మొదటి డిమాండ్ ఏంటంటే 1/4/2026 రావాల్సిన మా పే రివిజన్ మాకు రావాలేదు. అదేవిధంగా ఆర్టిజన్ కన్వర్షన్ ఉంది, అది రాలేదు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఎప్పటి నుంచో గవర్నమెంట్లో 2004 వరకు ఈపీఎఫ్-2 జీపీఎఫ్ నడుస్తూ ఉంది. మన ఓన్లీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఈపీఎఫ్-2 జీపీఎఫ్ ఎన్నో దఫాలుగా అడుగుతా ఉన్నాము, చేస్తామంటారు. ఇప్పటిదాకా చేయలేదు. ఈ 3 ముఖ్యమైన డిమాండ్లు స్టాఫ్ తక్కువ కాబట్టి అవి కూడా ఫిలప్ చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ప్రభుత్వం కూడా కొంత అప్పుల పాలు ఉంది అని బహిరంగ సభల్లో మాట్లాడుతూ ఉంటాడు. మీరేమో పిఆర్సీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇది కారణం కావచ్చా మీకు పిఆర్సీ ఇవ్వకపోవడం? అంటే గవర్నమెంట్కు మాకేందంటే మా విద్యా సంస్థ మా ఒక ఏ ఎలక్ట్రిసిటీ సెక్టర్ ఉందో ఇది ఒక డిపార్ట్మెంట్ మన గవర్నమెంట్ సంబంధించి అయినప్పటికీ మా యొక్క లాభాలు మాకు రావాల్సిన బెనిఫిట్స్ మేము అడుగుతున్నాం తప్ప అక్కడ లాభ నష్టాలు ఉంటే ఉండొచ్చు. కాకపోతే ఉద్యోగులు రావాల్సిన బెనిఫిట్స్ అడుగుతున్నది వేరే ఉద్దేశం, వేరే డిమాండ్ మేము అడగట్లేము. విద్యుత్ సౌధ దగ్గర మీరు నిరసన సభ పెట్టుకున్నారు. ఇక్కడ పర్మిషన్ ఈజీగానే వచ్చిందా? పర్మిషన్ గురించి మా ట్రాన్స్కో డైరెక్టర్ గారు చెప్పగానే వాళ్ళు అనుకూలంగా స్పందించి ఇక్కడ మాకు పర్మిషన్ తీసుకొని ఇక్కడ మేము ధర్నా కార్యక్రమం పెట్టుకున్నాం. కాబట్టి అందరికీ మేనేజ్మెంట్కు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఇప్పుడు మీరు పెట్టిన డిమాండ్లలో కొన్ని డిమాండ్లు డబ్బుతో ముడిపడి ఉన్నాయి. ప్రభుత్వం అప్పుల పాలు ఉంది, అప్పు పుట్టట్లేదు అనే వాదనలు వస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తా ఉన్నాడు. ఎట్లా స్పందిస్తారు? దానికి గవర్నమెంట్ తలుసుకుంటే పెద్ద ఇష్యూ కాదండి. ఇది ఒక ఉద్యోగునికి రావాల్సిన బెనిఫిట్ తప్ప 4 ఏళ్ళకోసారి రావాల్సిన పిఆర్సీ గురించి మేము మాట్లాడుతున్నాము. అప్పులు అనేది మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఏదైతే ఉద్యోగస్తులు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాల్సి మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ఇక్కడ నిరసన సభలో విద్యుత్ ఉద్యోగులు ఆర్టిజన్స్ కూడా ఉన్నారా? ఇక్కడ నిరసన సభలో ఆర్టిజన్స్ వచ్చినారు, ఇంజనీర్స్ వచ్చారు, కార్మిక సోదరులు, ఉద్యోగస్తులు అందరూ నలుమూల నుంచి ట్రాన్స్కో, జెన్కో, టీజీఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దగ్గరగా చాలా వేల మంది చూస్తా ఉన్నారు సార్ మీరు. కాబట్టి ఈ నిరసన కార్యక్రమంలో ముందు మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్ కార్యక్రమం పోకుండా ఈ యొక్క దాని వల్ల మాకు కమిటీ వేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం సార్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు మొదటిసారిగా నిరసన సభ చేస్తున్నారా? గతంలో కూడా చేశారా? గతంలో చేసింది ఈ యొక్క పిఆర్సీ విషయంలో చేయలేదు. ఫస్ట్ టైం గతంలో చేసింది ఎస్పీడీసీఎల్ ముందు చేసింది ట్రాన్స్ఫర్స్ గైడ్ లైన్స్ కరెక్ట్ లేవని చెప్పేసి చేయడం వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు స్పందించి ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్స్ గైడ్ లైన్స్ ఆపారు. ఎందుకంటే రైతు డిస్కమ్ పేరు మీద అప్పుడు ఆపిరు. ఇప్పుడు మాత్రం ఫస్ట్ టైం ఈ పిఆర్సీ విషయంలో ఫస్ట్ ధర్నా కార్యక్రమం పెట్టింది పిఆర్సీ విషయాలు మాత్రమే. ఇక్కడ ఇప్పుడు మీతో పాటు రిటైర్డ్ ఉద్యోగులు కూడా చాలా మటుకు ధర్నా చౌక్ లో ధర్నాలు చేస్తా ఉన్నారు. వాళ్ళకి డిఏలు పెండింగ్, పిఆర్సీలు ఇవన్నీ అని. ఎందుకు ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే డబ్బులు లేవు, విడతల వారీగా ఇస్తామని చెప్తా ఉంది. మాకు అయితే ఒక లేటెస్ట్ 2026 జూలై నుంచి రావాల్సిన డిఏ ఉంది సార్. మాకు ముందు రావాల్సిన డిఏలు పెండింగ్ ఏం లేదు. మాకు రావాల్సిన పెండింగ్ ఉంది పిఆర్సీ 1/4/2026 రావాల్సిన పిఆర్సీ మాత్రమే మాకు రావాల్సింది. ఆర్టిజన్ కన్వర్షన్ కావాల్సింది.
మెయిన్ డిమాండ్లు ఇవి ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఇవి కూడా చేయమని, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్లో 2004 వరకు ఉంది కాబట్టి మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా సెక్టర్లో చేయమని మేము అడుగుతున్నాం సార్. ఇప్పుడు ముఖ్యమైన డిమాండ్లు కూడా మీరు ఒకసారి ప్రస్తావించండి. ఇంకెవరైనా మాట్లాడతారా? మాట్లాడండి సార్. ఈ ధర్నాకి ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు మీరు? దాదాపుగా రాష్ట్రం నలుమూల నుంచి వచ్చారు. మరి తెలంగాణ పవర్ జేఏసీ అంటే మొత్తం రాష్ట్ర స్థాయిలో ఉంటుంది. మరి మేము అనేక సార్లు ఈ మేనేజ్మెంట్కు ప్రభుత్వానికి విన్నవించుకున్నాం. అయినా కానీ మరి ఎలాంటి చర్య తీసుకోకుండా, అంటే మా యొక్క కార్మికుల యొక్క సమస్యల మీద పట్టించుకోలేదు కాబట్టి ఇవాళ ఈ మహాధరణ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయడానికి మేమందరము కార్మికులందరం వచ్చినాము. ఇకపోతే ఇంకా 14 డిమాండ్ల మీద ముఖ్యంగా మేము మేనేజ్మెంట్కి తెలియజేయడం జరిగింది. అయినా కానీ మేనేజ్మెంట్ ఏ ఒక్కటి కూడా పట్టించుకోకుండా ఇలా రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చింది. కాబట్టి తప్పకుండా మేము రాబోయే రోజులలో మహాధర్నాన్ని కాదు, మహా ఉధృతంగా చేస్తాము. ఇంకా ప్రభుత్వానికి కూడా మేము ఒక విన్నవించుకుంటున్నాం, మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకురాకండి, దయచేసి మా యొక్క సమస్యల మీద వెంటనే మీరు పిలిచి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు దాదాపు 14 డిమాండ్లు పెట్టారు. ఆ బోర్డు మీద నాకు కనిపిస్తా ఉన్నాయి. అత్యవసరంగా నెరవేర్చే డిమాండ్లు ఏమున్నాయి? ముఖ్యంగా చెప్పాలంటే పిఆర్సీ కమిటీ వేయలేదు ఇంతవరకు. మరి గత 4 సంవత్సరాల క్రితం పిఆర్సీ అయితే అమలైంది, కానీ అందులో కూడా లోటుపాట్లు ఉన్నాయి. అవన్నీ సరిదిద్దాలి. నెక్స్ట్ 2026 ఏప్రిల్ 1 నుంచి రావాల్సిన పిఆర్సీ ఇంతవరకు కమిటీ కూడా వేయలేదు. కాబట్టి తక్షణం కమిటీ వేయాలి. అదేవిధంగా ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్టిజన్లు ఉన్నారు. ఇవాళ ఆర్టిజన్లకు వాళ్ళకు ఏపీఎస్పీ రూల్స్ వర్తించాలని చెప్పేసి కొట్లాడుతున్నారు ఎప్పటి నుంచో. వాళ్ళందరికీ మా సపోర్ట్ ఉంది. తప్పకుండా అది నెరవేరే వరకు మా యొక్క ఉద్యమం కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రధాన డిమాండ్ ఈపీఎఫ్ టు జీపీఎఫ్ కూడా ప్రధాన డిమాండ్. ఇవాళ రాష్ట్ర స్థాయిలో లక్షల కనెక్షన్లు రిలీజ్ అవుతున్నాయి. మరి స్టాఫ్ లేదు, మొత్తం రిటైర్డ్ అయిపోతున్నారు. అయినా కానీ మేనేజ్మెంట్ పట్టించుకుంటలేదు, రిక్రూట్మెంట్ లేదు, ప్రభుత్వం తరఫున స్పందన లేదు. కాబట్టి ఇవాళ మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఈ 4-5 డిమాండ్ల మీదగా అనేక డిమాండ్లు ఉన్నా సరే కానీ ఈ యొక్క ఆర్టిజన్లు కూడా ముఖ్యమైన డిమాండ్ అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మీరు పెట్టిన డిమాండ్లలో కొన్ని డబ్బుతో ముడిపడి ఉన్నాయి. రాష్ట్ర పరిస్థితి బాగాలేదు, అప్పుల పాలుందని బహిరంగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. కొన్ని డిమాండ్లు డబ్బుతో ముడిపడి ఉన్నాయి, మరి అప్పుల పాలు ఉందని చెప్తా ఉన్నాడు. ఏంది పరిస్థితి? ఇప్పుడు అప్పుల పాలు అనేది ఎందుకైతుంది అనేది అందరికీ తెలుసు. అది మేము ఓపెన్ గా చెప్తున్నాము. అప్పుల పాలు అనేది తప్పు. అది మరి గవర్నమెంట్ ఇచ్చుకుంటే కొన్ని అంటే మేనేజ్మెంట్ తరఫున గవర్నమెంట్ తరఫున కావచ్చు ఉచితంగా ఇస్తుర్రు. అదేవిధంగా మరి డబ్బులు లేవనడం అనేది ముఖ్యంగా అది కరెక్ట్ కాదు అని మా ఉద్దేశం. ఇవాళ లెక్కలు కావాలంటే మా జాగ్ దగ్గర ఉన్నాయి, అన్ని లెక్కలు మా దగ్గర ఉన్నాయి. కాబట్టి అది తప్పు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు మొదటి నిరసన గతంలో కూడా చేశారా? గతంలో కూడా మరి వేరే ఇంతకన్నా ముందు ఉన్న ప్రభుత్వంలో కూడా మేము మరి నెరవేర్చుకున్నాం డిమాండ్లు. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసే నెరవేర్చుకున్నాము. ఇప్పుడు కూడా ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అదే విధంగా మా యొక్క రోడ్డు మీదకి తీసుకురావద్దు, మా పరిస్థితిని తీసుకురావద్దు అని చెప్పేసి కూడా మేనేజ్మెంట్ తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఈ ధర్నాకు సంబంధించి ఈ ట్రాన్స్కో ఎండీలు, జెన్కో ఎండీలు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ స్పందన ఎట్లుంది? మీ యొక్క వాదనలను, మీ డిమాండ్లను ఏ రకంగా వాళ్ళు స్వీకరిస్తున్నారు? ముఖ్యంగా చెప్పాలంటే మరి మేనేజ్మెంట్ తరఫున ఎలాంటి స్పందన లేదు. మరి వీళ్ళు ఈ విధంగా చేస్తారా అని అనుకుంటురేమో. ఇవాళ మాకు తప్పని పరిస్థితి అయితే చేస్తున్నాము. ఇంకా కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాము. అంచెలంచెలుగా కంపల్సరీ దీన్ని మరి రేపు పొద్దున వేరే విధంగా మా జాగ్ పిలుపు ఏదైతే ఇస్తుందో ఆ పిలుపు మేరకు మేము అందరం ఖచ్చితంగా రేపు నిరసన కార్యక్రమాలు తెలియవచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. కాబట్టి తక్షణము మేనేజ్మెంట్ స్పందించాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో మా యొక్క కార్మికులకు డిమాండ్ తీర్చేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. వాస్తవంగా కూడా ఫైనల్ గా మీ కోరికలు దాదాపు అంటే మీ డిమాండ్లు నెరవేర్చే అవకాశం ఎక్కువ ఉంటుందంట. ఎందుకంటున్నా ఈ మాట అంటే మీరు తెలంగాణ వ్యాప్తంగా కటకా బంద్ చేశారు అనుకో, చీకటి అయిపోతుంది తెలంగాణ. అందుకే మీ డిమాండ్ నెరవేరుస్తారనే ఒక వాదన అయితే ఉంది. ఆ నమ్మకం ఉందా ఇప్పుడు? తప్పకుండా మేము రాబోయే రోజులలో మేము ప్రజలకు ఇబ్బంది కలగొద్దనే మా ఉద్దేశం. మేము కటకా బంద్ చేస్తే సప్లై పోతే రోడ్డు మీదకి వస్తే ప్రజలకే ఇబ్బంది. కాబట్టి మేము ఆ దశగా ఆలోచించలేదు. మీరు ఆ దశగా పోయేటట్టు చెయ్యకండి అని చెప్పేసి ప్రభుత్వానికి మేము వేడుకుంటున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా ఒకవేళ మీరు స్పందించకుండా మాత్రం ఆ పరిస్థితి వస్తుంది. దయచేసి అర్థం చేసుకొని మేనేజ్మెంట్ ఖచ్చితంగా మేము పిలిచి చర్చలు జరిపి మా యొక్క న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేదాకా ఈ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నాం. మీ ప్రధాన డిమాండ్లు ఏంది అసలు? మెయిన్ ప్రధాన డిమాండ్ వచ్చేసి ఈపీఎఫ్ టు జీపీఎఫ్, పిఆర్సీ ఒకటి. చాలా కార్మికులు ఇవాళ 2030 వరకు అందరు రిటైర్డ్, చాలా పర్సన్స్ అంతా రిటైర్డ్ అయ్యారు. పని భారం కూడా ఒకరు చేసి ఇప్పుడు నలుగురు చేసే పని ఒకరి దగ్గరనే పని భారం ఎక్కువైపోతుంది. మా దగ్గరలో స్టాఫ్ రిక్రూట్మెంట్ లేదు. గవర్నమెంట్
రిక్రూట్మెంట్ కూడా చేస్తలేదు. ఓఎండంను మాత్రం రిక్రూట్మెంట్ చేస్తలేదు, ఇంజనీర్స్ మాత్రం రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి పని భారం చాలా పడుతుంది. ప్లస్ మాకు వచ్చే బెనిఫిట్స్ కూడా పిఆర్సీ కానీ తర్వాత ఈపీఎఫ్ జీపీఎఫ్ కానీ మేము అడిగేది న్యాయపరంగానే అడుగుతున్నాం మేనేజ్మెంట్ను. ఇప్పుడు పనికి తగ్గ వేతనం మీకు వస్తుంది అనుకుంటున్నారా? ఎవరికి రావట్లేదనే కదా మేము ఈ విధంగా రావడానికి జరిగింది. పనికి తగ్గ వేతనాలు రానందువల్లనే మేము ఈ విధంగా ధర్నాకు రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా చెప్తా ఉంటది బహిరంగ సభల మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీది కొన్ని డిమాండ్లు ఏమో డబ్బుతో ముడిపడి ఉన్నాయి, డబ్బు లేదని చెప్తా ఉంది కదా. మాది కార్పొరేషన్ అండి, మేము డబ్బు అనేది కొనుక్కున్నాడు, మేము అమ్మడము కొనుక్కోవడం. మాకు వచ్చే బెనిఫిట్, మాకు వచ్చే లాభాలను మా శాలరీల ద్వారా కానీ మాకు వచ్చే పిఆర్సీ కానీ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన తీసుకోవడానికే మా ఎలక్ట్రిసిటీ సెక్టార్లలో మాది కార్పొరేషన్ కాబట్టి మాకున్న ఏదైతే కన్జ్యూమర్కు రావాల్సింది మేము ఇస్తూ వాళ్ళకు సేవలు అందిస్తూ ఆ బర్డెన్స్ లేకు మాకు వచ్చే బెనిఫిట్లు మేము అడగడానికి ఈ విధంగా మేము ధర్నా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చాలా డిమాండ్లు పెట్టారు, కొన్ని దాంట్లో ఇంపార్టెంట్ అయిన డిమాండ్లు 20 డిమాండ్లు పెట్టామండి. దాంట్లో ఇంపార్టెంట్ వచ్చేసి ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఒకటి, పిఆర్సీ ఒకటి, ఆర్టిజన్ మెయిన్ సమస్య. ఆర్టిజన్లు ఏంటంటే అప్పట్లో మనకు ఏదైతే ఉందో అప్పట్లో చెప్పారనమాట, మన ఆర్టిజన్స్ ను కూడా మనకు ఏపీసీబీ రూల్స్ ప్రకారంగా కన్వర్షన్ చేయడం జరుగుతుందని చెప్పారు. అప్పట్లో చేసుకున్నారు, పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అదే విధంగా చెప్పారు. ఇప్పుడు మెయిన్ ఏంటంటే కావాల్సింది ఏంటంటే పని భారం ఎక్కువైపోయింది. ప్రతి మనిషికి కూడా ఏంటంటే రిటైర్డ్ అవుతున్నారు, పని భారం ఎక్కువైపోతుంది, ఓఎండం రిక్రూట్మెంట్ లేదు, ప్రమోషన్లు లేదు, ట్రాన్స్ఫర్స్ కూడా ఈ విధంగా వచ్చినప్పుడు కూడా అదే విధంగా పెండింగ్ లో ఉంటున్నాయి అన్ని ప్రతి ఒక్కటి. కాబట్టే ఈ విధంగా ఈ రోజు రావాల్సి వస్తుంది. ట్రాన్స్కో ఎండి కానీ జెన్కో ఎండీలు వీళ్ళ స్పందన ఎట్లుంది? వాళ్ళది ఉంది. మేనేజ్మెంట్ ఏమంటుందంటే ఏ విధంగా తీసుకోవాలనేది చర్చిస్తున్నారు అనేది. కాకపోతే కన్జ్యూమర్కు మాది ఏమని అంటే ప్రధాన డిమాండ్ ఏంటంటే మనకు ఏదైతే ఉందో ఎంప్లాయీస్ కి న్యాయం చేయమని మేము అడిగేది. మేడం ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు మేడం మీరు? భూపాలపల్లి డిస్ట్రిక్ట్ జెన్కో పవర్ ప్లాంట్ నుండి వచ్చాము. ఇప్పుడు ఏంటి మీ డిమాండ్లు ఏంటి? విద్యుత్ సౌదాలో మీరు నిరసన సభ పెట్టుకున్నారు, డిమాండ్లు ఏంటి? మా డిమాండ్ ముఖ్యంగా ఏంటంటే మనం తెలంగాణ సాధించుకునే నినాదం ఏంటంటే నీళ్లు, నియామకాలు, నిధులు అని. దాంట్లో నియామకాలైన మన వైటీపీఎస్ ని కొత్తగా తెలంగాణ వచ్చినాకనే దాన్ని మన తెలంగాణ ప్రజల కోసం నిర్మించుకుంటున్నాం. అలాంటి మన రాష్ట్ర సంపదను ఏదో ఒక ప్రైవేట్ వాడి చేతిలో పెట్టి దాన్ని నడిపించమని. ఎందుకంటే ఇప్పుడు మన జెన్కోలో సరిపడా ఇంజనీర్లు ఉన్నారు, మ్యాన్ పవర్ ఉంది, అయినా కూడా వీళ్ళందరినీ పక్కన పెట్టి ప్రైవేట్ వాడికి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఇది ఒక ప్రభుత్వ మొండి వైఖరి కనబడుతుంది. ఏంటంటే ప్రభుత్వ నిధులను మెల్లిగా ప్రైవేట్ పరం చేయడానికే ఇలాంటి ఉద్దేశంతో ప్రైవేటీకరణ చేయడానికి టెండర్లను పిలిచింది. కావున మేము దాన్ని నిరసిస్తూ ఈ ఉద్యమాన్ని మేము తలపెట్టాము. మీకు పిఆర్సీకి సంబంధించి కూడా మాట్లాడుతూ ఉన్నారు కొందరు, అది దాని గురించి యాక్చువల్ గా ఎవ్రీ 4 years ఒకసారి మాకు పిఆర్సీ వస్తుంది. అది 1/4/2026 నుండి అమలు అవ్వాలి. అది డేట్ అవ్వగానే మాకు పిఆర్సీ కమిటీ అనేది ఒకటి ఫామ్ చేయాలి. కానీ ఇది 8th month, కానీ ఇప్పటి వరకు ఎలాంటి కమిటీని కూడా వేయలేదు. దానిని కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాము. నేను అక్కడ బోర్డులో చూశాను మీ డిమాండ్లు చాలా ఉన్నాయి మేడం, ఒక 17 దాకానో 14 ఉన్నాయి. ఇవన్నీ విద్యుత్ సంస్థలు 4 జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్స్, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ లో అందరి ఉద్యోగుల సమస్యలు అన్నింటినీ మేము ఇక్కడ పొందుపరిచాము. అవన్నీ 14 సమస్యలు మా అందరు సమైక్యంగా సాధించుకోవడానికి ఇక్కడ ఈ మాస్ ధర్నాని. దీంట్లో టోటల్ గా స్టేట్ వైడ్ ఉన్న ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అందరూ హాజరయ్యారు, వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇకనైనా తన మొండి వైఖరిని పక్కన పెట్టి ప్రజల క్షేమమే ప్రజాస్వామ్యంలో భాగం కాబట్టి మనం ఈ సమస్యలన్నింటినీ ప్రభుత్వం ఎంత తొందరగా అయితే అంత తొందరగా నెరవేర్చి మాకు సహకరించాలని కోరుతున్నాం. కొన్ని డిమాండ్లు, చాలా డిమాండ్లలో కొన్ని డిమాండ్లు డబ్బుతో ముడిపడి ఉన్నాయి. మీ డిమాండ్లు కొంచెం రాష్ట్రం పరిస్థితి బాగాలేదని చెప్తా ఉన్నారు, అప్పుల పాలు ఉందని, దాని గురించి ఏం చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ అంటే డబ్బుతో ముడిపడినవని అంటే మేము ఇప్పుడు కోవిడ్ టైంలో శాలరీలు సగం శాలరీస్ ఇచ్చినా కూడా మేము ఆ టైంలో కూడా మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు పనులు కార్యకలాపాలు చేయకుండా శాలరీస్ తీసుకున్నారు. కానీ మేము సగం శాలరీలు తీసుకుంటూ 24/7 మా దాంట్లో ఎంతో మంది కోవిడ్కి గురై చనిపోయారు కూడా. అలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా మా ఉద్యోగులు 24/7 ఏంటంటే రాష్ట్రానికి 24/7 పవర్ సప్లై చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో మేము చేస్తూనే ఉన్నాం, ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా కూడా. అలాంటి మేము మా హక్కైన పిఆర్సీని అడగడం అనేది ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద
ఫైనాన్షియల్ గా బర్డెన్ ఏమి కాదు. ఎందుకంటే రాష్ట్ర సంపద రోజు రోజుకి దాన్ని అభివృద్ధి ఎలా చేయాలో అని ప్రణాళికను సిద్ధం చేసుకోవచ్చు. దానికి కావాల్సిన ఇంజనీర్స్ ఉన్నారు, అభివృద్ధి చేయొచ్చు. ఆ ప్రాఫిట్ ని అందరి ఎంప్లాయీస్ కి ప్రజలకు వాడాలి. అంతేగాని విధులు లేవనేది మాత్రం అది ఒక కళ్ళ అండి, అబద్ధము. ఎందుకంటే ఎంప్లాయీస్ వెల్ఫేర్ కోసం అందరూ కావాల్సిన దాని అభివృద్ధి కోసం కష్టపడుతూనే ఉన్నాము. కాబట్టి మనీ లేదనడం అండ్ ఫైనాన్షియల్ బర్డెన్ అనేది మాత్రం తప్పు. ట్రాన్స్కో ఎండి, జెన్కో ఎండి వీళ్ళ స్పందన ఎట్లా ఉంది? ఎట్లా స్పందిస్తున్నారు ఈ అంశాల గురించి? మేము అంటే ఎప్పటికప్పుడు దీని గురించి మేము ధర్నాలు చేస్తున్నాము, కంటిన్యూస్ చేస్తున్నామని చెప్తూనే ఉన్నాం, కానీ వాళ్ళ నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. దానికోసమే మేము వెయిట్ చేస్తున్నాం. ఇప్పటికైనా కానీ ఇంత పెద్ద మాస్ధర్నాన్ని చూసి వాళ్ళు ఇప్పటికైనా దిగి వచ్చి మా ఎంప్లాయీస్ కి సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. మేడం, ఫైనల్ ఒక క్వశ్చన్, అత్యవసరంగా ఇమ్మీడియట్లీగా చేయాల్సిన డిమాండ్లు ఏమున్నాయి? ఒక 2-3 అట్లా. మొట్టమొదటిగా చేయాల్సింది వైటీపీఎస్ ప్రైవేటైజేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఆపేయాలి. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వము అండ్ ఇది ప్రభుత్వ కంపెనీ. దీనిని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా పెద్ద తప్పు. సో దీనిని ఫస్ట్ ఆపివేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం పిఆర్సీ అనేది కూడా ఒక 4 నెలలు ఆల్రెడీ లేట్ అయిపోయింది, ఇప్పటికైనా అమలు చేయాలి. దీనివల్ల విద్యుత్ సంస్థలు అందరి ఉద్యోగులకు దీనివల్ల బెనిఫిటే అండ్ వీళ్ళ హక్కు కూడా. సో దాన్ని కోరుతున్నాం. మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు? మేము వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాం. ఏది డిమాండ్లు 14 పెట్టారు మీరు. అసలు ప్రభుత్వం దృష్టికి అన్ని డిమాండ్లు పోతే నెరవేర్చే అవకాశం ఉంటుందా? అసలు నెరవేర్చినాకున్న కొన్ని డిమాండ్లు అయినా వాళ్ళు ఇస్తే మాకు సంతోషమే. మొత్తం 14 వద్దలు పెట్టాం, ఎన్ని కొన్ని ఇచ్చినా సంతోషమే మాకు. ముఖ్యంగా మాకు పిఆర్సీ నంబర్ 1 ప్రైవేటీకరణ కావద్దు, మాకు ఈపీఎఫ్ జీపీఎఫ్ కావాలను, ఇంకోటి అన్మాన్లు ఆర్టీజీలు పర్మనెంట్ చేయాలి. ఇవన్నీ కోరికలు ముఖ్యంగా చేయాలి. అవన్నీ 14 డిమాండ్ సంతోషం. కాకపోతే కొన్ని ఇచ్చి కొన్ని తర్వాత ఇచ్చినా పర్లేదు. ఆల్రెడీ కాంగ్రెస్ తాత పాలితాల మనకు ఈపీఎఫ్ సౌకర్యం ఇచ్చిండ్రు, ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిండ్రు, ప్రతి దాంట్లో మేనిఫెస్టోలో పెట్టిండ్రు. మేము కొత్తగా అడుగుతున్నాం ఈపీఎఫ్ జీపీఎఫ్. కాంగ్రెస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో 1999-2004 అలా డిక్లరేషన్, కేసీఆర్ డిక్లరేషన్, ముఖ్యమంత్రి దాని ఏమంటారు మన ప్రగతి వల్ల డిక్లేర్ చేసిండు. ఆ రోజు ఇంతవరకు మాకు ఈపీఎఫ్ జీపీఎఫ్ సౌకర్యం లేదు. చాలా మంది చనిపోతుండ్రు, చాలా మంది రిటైర్ అయిపోతుండ్రు. దీపైన తర్వాత మాకు ఏ సౌకర్యం లేదు. మెడికల్ సౌకర్యం కావాలి, తర్వాత మాకు పెన్షన్ కావాలి, అన్మాన్లను పర్మనెంట్ చేయాలి, ఆర్టీజీ పర్మనెంట్ చేయాలి. పిఆర్సీ కూడా మాకు ఏప్రిల్లో వచ్చిన పిఆర్సీ ఇంతవరకు రాలేదు. చాలా జాబితా ఏంటి మా 24/7 కరెంట్ డిపార్ట్మెంట్, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. రాత్రి పగలు లేకుంటే వానల వర్షాలు వాగులోకి వెళ్ళిపోయి మామూలు వైర్లు వేస్తూ అంటారు. ఎనీ టైం 24 hours సర్వీస్ ఇస్తూనే ఉన్నాం మేము. కాంగ్రెస్ గవర్నమెంట్లో కంటి కూడా కరెంట్ కూడా ఉన్నారు, మేము చేస్తూనే ఉన్నాం. మా డిపార్ట్మెంట్ అంతా కష్టపడి చేస్తూనే ఉన్నారు. కాకుండా మేము అన్ని మా డిమాండ్స్ దయచేసి కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు 14 డిమాండ్లు పెట్టారు మీరు. అత్యవసరంగా ఇమ్మీడియట్లీగా చేసే డిమాండ్లు ఏమున్నాయి? ముఖ్యంగా పిఆర్సీ ఒకటి, ప్రైవేటీకరణ కావద్దు, ఈపీఎఫ్ జీపీఎఫ్ ఒకటి, అన్మాన్లో పర్మనెంట్ చేయాలి, ఆర్టీజీ పర్మనెంట్ చేయాలి. ఇవన్నీ డిమాండ్స్ ఉన్నాయి. ఇంకా అది నాలుగో డిమాండ్ ఒకటి, మూడోది ఒకటి, ఫస్ట్ ఒకటి, రెండోది ఒకటి. ఇక ఖాళీగా పోస్ట్ అంటే వాళ్ళ ఇష్టం. మహారాష్ట్ర అది కూడా మొదటి 4 డిమాండ్లు మాత్రం పక్క. 5 డిమాండ్లు ఖచ్చితంగా చేస్తే ఫస్ట్ ముఖ్యమైన అందుకే ముఖ్యంగా పెట్టిన వాళ్ళు కూడా మా జేసీ కమిటీ వాళ్ళు. ఈ 5 డిమాండ్లు ముఖ్యంగా అవన్నీ సాల్వ్ చేసిన తర్వాత మిగతా టైం తీసుకొని ఏమైనా వాళ్ళ వీళ్ళు తీసుకొని ఇస్తే సంతోషపడతాం. ఇప్పుడు 14 డిమాండ్లలో కొన్ని డబ్బుతోటి ముడిపాడు ఉన్నాయి. రాష్ట్రం అప్పుల పాలు ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో చెప్తున్నాడు. మరి ఎట్లా? అప్పుల పాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలుసు. కానీ మరి మా డిపార్ట్మెంట్ మేము కూడా తక్కువ జీతం తీసుకొని పనిచేస్తున్నాం. ఒకటి. రెండోది పాత పీపీఎఫ్ పెన్షన్ అనేది అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్లో ప్రగతి పనులు ఒప్పుకున్నదే. ఇంకోటి ఏమైతే అంటే ఆర్టీజీలో పర్మనెంట్ కావాలంటే వాళ్ళు చిన్న జీతం 40-30 వేల జీతం పనిచేస్తున్న వాళ్ళు సేవ చేసి పోలెక్కి రాత్రి పగలు చెర్లకి వెళ్ళిపోయి వాగులకి వంతలకి వెళ్ళిపోయి కరెంట్ వేసేది వాళ్ళే. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ 5 డిమాండ్లు మాత్రం ముఖ్యమైన డిమాండ్లు. కాబట్టి 5 కంపల్సరీ వచ్చి మిగతా 14కి వెళ్ళి మిగతా టైం తీసుకొని తర్వాత పరిష్కరించాలని కోరుతున్నాం. ట్రాన్స్కో, జెన్కో ఎండీల వాళ్ళ యొక్క స్పందన కానీ వాళ్ళ రిసీవింగ్ ఎట్లుంది? వాళ్ళు కూడా మాకు సహకరిస్తారు, అట్లేం లేదు. ప్రతి ఆఫీసర్ సహకరిస్తారు. కానీ గవర్నమెంట్ దగ్గర ఉన్న వాళ్ళు 5 అంటారు వాళ్ళు. వీళ్ళు కాదు ఆఫీసర్లు. మాకు చైర్మన్ డైరెక్టర్ అంతా చాలా మంచి వాళ్ళు. మాకు కూడా మీకు కూడా జీత పిఆర్సీ రావాలి, డిమాండ్స్ అలా కోరుకుంటారు. వాళ్ళతో మాకు ఇబ్బంది ఏం లేదు. గవర్నమెంట్ దగ్గర గవర్నమెంట్ కనుక డిమాండ్స్ ఒప్పుకుంటే మేము సంతోషపడతాం. మేము అర్జీ చేస్తున్నాం, అప్పీల్ చేస్తున్నాం అంతే. గవర్నమెంట్ కూడా మీ దగ్గర తమాషాలు చేయదంట కదా, ఒక చరిత్ర ఉంది. ఎందుకంటే కటక బంద్ చేస్తే మొత్తం చీకటిమయం అవుతుంది అనే ఒక వాదన ఉంది. అంత చీకటిమయం మేము ఏం చేయము. ఎందుకంటే ప్రజలు ఆగమవుతారు. మేము ఏబట్టి మొత్తం దావకాలు బంద్ అవుతాయి, ఎమర్జెన్సీ బంద్ అవుతాయి. 10 నిమిషాలు కరెంట్ మా ఇంట్లో పోతే మనం కరెంట్ చీకమని ఏం చేయము.
కాకపోతే మా డిమాండ్ రిక్వెస్ట్ అప్పీల్ చేసుకుంటున్నాం, బతలాడుకుంటారు, రిక్వెస్ట్ అడుగుతున్నాం అంతే తప్పితే మేమేం అప్పీల్ చేసి కరెంట్ బంద్ చేసే ఉద్దేశం మాకు లేదు, ఇప్పుడు బంద్ చేయం కూడా. ఎందుకంటే స్నేహపూర్వకంగా ప్రేమపూర్వకంగానే డిమాండ్ డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ బతలాడుతాను, రిక్వెస్ట్ చేస్తున్నాం, అప్పీల్ చేసుకుంటున్నాము. మాకు కొద్దిగా చూసుకుని ఏమంటున్నాం, మీకు వీలైన పరిస్థితి కొన్ని ఇవ్వండి, కొన్ని తర్వాత ఇవ్వండి. ముఖ్యమైన డిమాండ్గా పిఎస్ జీతం పెరగాలి, ఏ పని జీతం పెరగలేదు. ఈపీఎఫ్ పాత ఇష్యూ అయినా డిమాండ్ ఆర్టీజీలో వాళ్ళు ఇప్పుడు అది పాత ఇష్యూ అయినా ఒక 3-4 డిమాండ్ 5 డిమాండ్ పాత అయ్యేలా. ఇంకోటి ప్రైవేటీకరణ ఎందుకు? మేము అందరూ కష్టపడి పని చేస్తున్నాం, ప్రైవేటీకరణ ఎందుకు చేయాలి? ప్రైవేటీకరణ చేయకండి, మేము చేస్తున్నాం కదా. మేము పని చేయకుంటే మీ డిపార్ట్మెంట్ లాసులు ఉంటే అప్పుడు ప్రైవేటీకరణ చేయాలి. మేము మంచి సేవలు చేస్తున్నాం అందరం, ప్రతి ఒక్కరు కష్టపడి 24/7 పని చేస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము మేడ్చల్ డిస్టిక్ అండి, హబ్సిగూడ సర్కిల్ ఆఫీస్ నుంచి వచ్చాము. మేము ఈ 2026 పిఆర్సీని తక్షణమే అమలు చేయాలి. అలాగే ఈ ప్రైవేటీకరణ వైటీపీఎస్ ప్రైవేటీకరణ అన్నదాన్ని విరమించుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ డిపార్ట్మెంట్ నడుస్తూ ఉన్నది, మంచిగా నడుస్తున్న దాన్ని అనవసరంగా పాడు చేయొద్దని వేడుకుంటున్నాము. అలాగే 1999 నుంచి 2004 వరకు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో వాళ్లకు ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఆల్రెడీ వర్తిస్తున్నది. ఆల్రెడీ కోర్ట్స్ కూడా ఉత్తర్వులు ఇచ్చేసింది, వాళ్ళకు కూడా ఆల్రెడీ నడిచింది. 1999 నుంచి 2004 వరకు ఆల్రెడీ అయ్యింది. అదే కోరికను మేము గవర్నమెంట్ ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేస్తుందో డిపార్ట్మెంట్ అదే చేస్తుంది కాబట్టి మాకు కూడా అదే పద్ధతిలో అదే రీతిన మాకు రెగ్యులరైజ్ చేయాలి ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అని కోరుకుంటున్నాము. ఇప్పుడు విద్యుత్తుకు సంబంధించి ప్రైవేటీకరణ జరగబోతుందా? ఆ వార్త వినిపిస్తుంది. జరగబోతుంది, వైటీపీఎస్ లో అదే నడుస్తుంది. వాళ్ళు ఇప్పటికీ 45-50 రోజుల నుంచి అదే వాళ్ళు ధర్నాలు చేస్తా ఉన్నారు. దాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు మీరు చాలా డిమాండ్లు పెట్టారు, 14 ఉన్నాయి. అత్యవసరంగా ఇమ్మీడియట్ గా ఇవి తక్షణమే చేయాలి అనే డిమాండ్లు ఏమున్నాయి? ఉన్నాయండి. ఆర్టిజన్లను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలండి. వాళ్ళ చాలా రోజుల నుంచి వాళ్ళు కూడా ఈ డిపార్ట్మెంట్ లో గ్రౌండ్ వర్క్ చేసేది కూడా వాళ్ళు మాతో పాటు కలిసి, వాళ్లకు జీతాలు చాలా తక్కువ ఉన్నాయి. వాళ్ళ జీతాలతోటి చాలని బతుకులతోటి వెళ్ళదీస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలంటే వాళ్ళు మన ఫ్యామిలీయే, మేము గవర్నమెంట్ ఫ్యామిలీలము, మేము ప్రభుత్వంతో కలిసి పనిచేసే వాళ్ళం. వాళ్ళు చెప్పినట్టు మేము ప్రభుత్వంలో ఒక భాగస్వాములుగా పనిచేసే వాళ్ళం కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకొని మా డిమాండ్లను నెరవేరుస్తుందని ఆశిస్తున్నాం. ఇప్పుడు మీ డిమాండ్లలో కొన్ని డబ్బుతో ముడిపడి ఉన్నాయి, కానీ రాష్ట్రం పరిస్థితి బాగాలేదనే వార్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మరి ఎట్లా అది? ఏం లేదండి, డబ్బు అనుకుంటే మాకు ఇచ్చే శాలరీస్ చాలా తక్కువ. అది దాంట్లో ఖర్చులో మాకున్న టోటల్ దాంట్లో 7% మాత్రమే శాలరీస్లో ఉంటుంది. మిగతా 90-93% అంతా లైన్స్లో ఉంటుంది, అంత పర్చేస్లో ఉంటుంది. మా శాలరీస్కి సంబంధించింది కాదు. కావున దీంతో ఏ సంబంధం లేకుండా పిఆర్సీ ఇస్తే మా ఎంప్లాయీస్కి ఇస్తే నష్టం ఏం జరగదనే కోరుకుంటున్నామండి. ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు మీరు? మేము కరీంనగర్ నుంచి వచ్చామండి. దాదాపు రాష్ట్రంలో 2000 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు మా ఏఈస్ అసోసియేషన్లో ఉన్నారు, మా సంఘంలో ఉన్నారు. అందులో ఆల్మోస్ట్ 700-800 మంది ఏఈలు ఈరోజు ఈ ధర్నా కార్యక్రమంకి వచ్చారు. జేఏసీలో మేము కూడా భాగస్వామ్యమే. సో మా ప్రధాన డిమాండ్లు ఏంటిదంటే, ముఖ్యంగా తెలంగాణ వచ్చినప్పుడు 2014లో వచ్చినప్పుడు మనకి ఆంధ్ర వాళ్ళు ఒక కామెంట్ చేసి పోయారు, తెలంగాణ వస్తే అంధకారం అవుతుందని. సో దాన్ని నిర్మూలించడానికి నివారించడానికి గత ప్రభుత్వం వైటీపీఎస్ 4000 మెగావాట్ల ఒక పెద్ద ప్రాజెక్టు, సౌత్ ఇండియాలోనే లార్జెస్ట్ పవర్ ప్రాజెక్ట్ని టేకప్ చేసింది. దాదాపు 39,000 కోట్ల పెట్టుబడితో ప్రజాధనంతో 39,000 కోట్ల ప్రజాధనంతో వైటీపీఎస్ నిర్మించడం జరిగింది. సో అక్కడ దాని ముఖ్య ఉద్దేశం ఏంది అని అంటే, తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాలు. సో ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినప్పుడు తెలంగాణలో ఉన్న బిడ్డలకి, తెలంగాణ ఉన్న నిరుద్యోగులకి, తెలంగాణ ఉన్న ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ప్లస్ అక్కడ రీజనల్ డెవలప్మెంట్, అక్కడ చిన్న ఉపాధి, చిన్న కార్మికులు కానీ, చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ, చిన్న కాంట్రాక్టర్లకు కూడా ఉపాధి దొరుకుతుందన్న ఉద్దేశంతోనే అంత పెద్ద ప్రాజెక్టు తీసుకొని వచ్చి తెలంగాణకి పవర్ క్రైసిస్ రాకుండా కాపాడాలని టేకప్ చేసి దాన్ని ఇప్పుడు ఒక కార్యరూపం వచ్చే సమయానికి ఇప్పుడు ఏం చేసిందంటే మేనేజ్మెంట్ 255 కోట్ల విలువైన ఒక O&M టెండర్, అంటే వైటీపీఎస్లో యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ అండ్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ని, అంటే మనము శరీరం తీసుకుంటే కాళ్ళు చేతులు పని చేయకపోతే మనం ఏం చేస్తామండి, ఐసీయూలో ఉంటాం. సేమ్ అదే, అంటే ఒక థర్మల్ ప్లాంట్లో ఏహెచ్పి కానీ సిహెచ్పి కానీ అంత ముఖ్యమైన విభాగాలని ప్రైవేట్ పరం చేయడానికి టెండర్ పిలిచారు. దీనివల్ల నష్టం ఏమవుతుందంటే, ఇప్పుడు ఇక్కడ ఈ కేటీపీఎస్లో నడుస్తుంది, కేటీపీఎస్లో కానీ రామగుండం పవర్ ప్లాంట్లో కానీ అక్కడ ఎంత అభివృద్ధి జరిగింది,
అక్కడ ఏహెచ్పి సిహెచ్పి మన ఉద్యోగులతోనే నడుస్తుంది. అక్కడ ఉద్యోగ అవకాశాలు అందరికి వచ్చినాయి. రీజనల్ డెవలప్మెంట్ జరిగింది. రామగుండం ఎంత డెవలప్ అయింది, కేటీపీఎస్ చుట్టుపక్కల ప్రాంతాలు ఎంత డెవలప్ అయింది, పాల్వంచి ఎంత డెవలప్ అయింది. సో అదే ఉద్దేశంతో ఇక్కడ అంటే పవర్ క్రైసిస్ సాల్వ్ చేయడానికి ప్లస్ రీజనల్ డెవలప్మెంట్కి ఉపయోగపడే యాదాద్రి థర్మల్ ప్లాంట్లో 255 కోట్ల టెండర్ తీయడం వల్ల ఇటు ఉద్యోగులకి ప్రమోషన్లు రావు, నిరుద్యోగులకి ఉద్యోగాలు రావు, చిన్న చిన్న పనులు చేసుకునే కాంట్రాక్టర్లకు కూడా చాలా అన్యాయం జరుగుతుంది. ఈ 255 కోట్లు అంటే ఎవరో ఒక పెద్ద బడా కాంట్రాక్టర్ వస్తాడు, వాళ్ళు ఇక్కడ ఉపాధి కోల్పోతారు. అంటే నిరుద్యోగులకి ఉద్యోగాలే రావండి. సో మేము మా కోసం పోరాటం చేస్తలేము. మా సంస్థ ఇప్పుడు మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం వల్ల కేవలం ఒక 3 సంవత్సరాలు కాంట్రాక్ట్ ఇచ్చేసి వెళ్ళిపోతారు కావచ్చు. కానీ మాకు ఇది 20 సంవత్సరాలు 30 సంవత్సరాల సర్వీస్ ఉన్న మా ఏఈలకి చాలా అన్యాయం జరుగుతుంది. మాకు కెరియర్ పరంగా అన్యాయం జరుగుతుంది. ప్లస్ పవర్ ప్లాంట్ ఇప్పుడు వైటీపీఎస్ ప్రైవేటైజేషన్ అయితే రేపటి రోజున బీటీపీఎస్ అంటారు, కేటీపీఎస్ అంటారు. సో తెలంగాణ జెన్కోకి గుండెకాయ లాంటి వైటీపీఎస్ ని మనం కాపాడుకోలేకపోతే తెలంగాణ జెన్కో అంతరించిపోతుంది. తెలంగాణ జెన్కో మొత్తం ప్రైవేట్ అయిపోతే ట్రాన్స్మిషన్ ఉండదు, డిస్ట్రిబ్యూషన్ ఉండదు. సో క్రమంగా అంటే ఇంత భారీ ప్రజాసొమ్ము ఇన్వెస్ట్ చేసి మనం కట్టుకొని మన పిల్లలకి మనం ఉద్యోగ అవకాశాలు ఇవ్వకపోతే, మన వాళ్ళకి మనం ఉపాధి కల్పించకపోతే ఇంకెందుకండి ఇది. సో మా డిమాండ్ ఏంటంటే వైటీపీఎస్ ఓఎండ్ఎం టెండర్ని వెంటనే రద్దు చేయాలి. ఇంకొకటి, ఇప్పుడు గత 50 సంవత్సరాల నుంచి ట్రాన్స్కోలో ఎప్పుడు కూడా 8 సంవత్సరాల గ్యాప్ రాలేదండి. 2018 తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్ల రిక్రూట్మెంట్ జరగలేదు. గత 8 సంవత్సరాలుగా ఒక్కొక్క ఏఈ 3 సబ్స్టేషన్లు 4 సబ్స్టేషన్లు చూస్తున్నారు. మనం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూరల్ ఆర్ఈసీ నుంచి 20,000 కోట్ల పెట్టుబడితోని లైన్లు సబ్స్టేషన్లు కట్టాము. కానీ వాటికి సరిపడా మ్యాన్ పవర్ని మనం తీసుకోలేదు. సో అసిస్టెంట్ ఇంజనీర్ల రిక్రూట్మెంట్ వెంటనే జరపాలి అండ్ వైటీపీఎస్ టెండర్ని వెంటనే రద్దు చేయాలి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? సార్ నమస్కారం. రంగు వెంకటనారాయణ, కరీంనగర్ జిల్లా సార్ మాది. సో ఇప్పుడు మీరందరూ గమనిస్తున్నారు, ఇక్కడ మా యొక్క కేంద్ర నాయకత్వం టీజీపీజేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులందరినీ ఈ యొక్క మహాధర్నాకు పిలవడం జరిగింది. ఈ యొక్క మహాధర్నా ఉద్దేశము, మేము ఇప్పటి వరకు మా యొక్క న్యాయమైన డిమాండ్ల కోసం ఎన్నిసార్లు మేనేజ్మెంట్కు మా యొక్క విన్నపాలు ఇచ్చినా కూడా అవి పెడచెవిన పెట్టి ఇప్పటి వరకు కనీసము చర్చలకు కూడా ఆహ్వానించని పక్షంలో ఈ యొక్క మహాధర్నా నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్. అంటే ఇప్పుడు ఏంది డిమాండ్లు 14 డిమాండ్లు పెట్టిర్రు కదా మీరు, దానిలో అత్యవసరంగా ఇంకా తొందర అయిపోవాలనే డిమాండ్లు ఏమున్నాయి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వైటీపీఎస్ అనేది కోల్ హ్యాండ్లింగ్ ప్లాంటు, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్, ఈ 2 ప్రైవేటైజేషన్కు టెండర్లు ఆహ్వానించడం జరిగింది సార్. దీన్ని మేము ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం. అంటే ఇట్ ఈస్ ద స్టెప్ ఫర్ ప్రైవేటైజేషన్ ఆఫ్ అవర్ ఎలక్ట్రిసిటీ సెక్టర్ విచ్ వి సీరియస్లీ డినై, అంటే కండెమ్ చేస్తున్నాం. అది నెక్స్ట్ మాకు రావాల్సిన పిఆర్సీ 2026 సార్, అది మెయిన్ డిమాండ్. ఆర్టిజన్లను 23,000 మంది ఆర్టిజన్స్ ఉన్నారు సార్ మాకు. ఆ కేసీఆర్ అంటే తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వము అవుట్ సోర్సింగ్ వాళ్ళను 23,000 మందిని అబ్జర్వ్ చేసుకొని ఆర్టిజన్లు అంటే ఆర్టిజన్లుగా అబ్జర్వ్ చేసుకోవడం జరిగింది. వారికి ఇప్పటి వరకు అంటే దగ్గర 14 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎటువంటి ఆర్థికమైన న్యాయమైన రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ లేవు సార్. వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. 4 చేసే పని ఒక్కరితో చేయించుకుంటున్నారు సార్. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ వారికి కూడా ఏపీఎస్సీపీ సర్వీస్ రూల్స్ ఇవ్వమని అడుగుతున్నాం సార్. మా దగ్గర ఇంకా ఎటు కాకుండా అన్మ్యాన్డ్ అని ఉన్నారు సార్. అన్మ్యాన్డ్ అంటే అటువంటి వ్యక్తులను కూడా ఆర్టిజన్లుగా చేయాలని, రిక్రూట్మెంట్ చేయాలని, మా యొక్క ఉద్యోగుల భద్రత కోసము యాజమాన్యం చర్చలకు పిలవాలని మేము కోరుకుంటున్నాం సార్. మీరేం చెప్తారండి? నేను జగిత్యాల నుంచి వచ్చాను. మీడియా నాయకులందరికీ ఫస్ట్ మా ధన్యవాదములు. మా ముఖ్య డిమాండ్స్ ఏంటంటే, మా ఉద్యోగుల హక్కు, మేము కష్టపడుతున్నాము, మేము కష్టపడితేనే సంస్థ ఈరోజు లాభాలలో ఉంటుంది. సో ఆ లాభం నుంచి వెళ్ళి మాకు ఒక 15% మేము ఇవ్వాలని చెప్పేసి అని అది ఎప్పటి నుంచో ఉంది. అయినా కూడా గవర్నమెంట్ దాన్ని పక్కదో పట్టిస్తున్నది. మాకు ఖచ్చితంగా పిఆర్సీ అనేది ఇవ్వాలి, అది మాది ఉద్యోగుల హక్కు. అలాగే మాకు ఈ సంస్థలో ఎంతోమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో ముఖ్యంగా అన్మ్యాన్డ్ కార్మికులను ఉన్నారు. వాళ్ళు రాత్రనక పగలనక చాలా కష్టపడుతున్నారు. సో వాళ్ళకి
సంస్థలో విలీనం చేసుకోవాలని చెప్పేసి అని వేడుకుంటున్నాం. అలాగే ఆర్టిజన్ కార్మికులు ఉన్నారు, ఆర్టిజన్ కార్మికులను కూడా వాళ్ళ కష్టాలకు అనుగుణంగా వాళ్ళ చదువులకు అనుగుణంగా కూడా కన్వర్షన్ ఇప్పియాలని చెప్పేసి అని వేడుకుంటున్నాము. అలాగే వాళ్ళకు ఏపీఆర్సీబీ రూల్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి వేడుకుంటున్నాము. అలాగే మాకు 2011 బ్యాచ్ అని మాకు ఏరియర్స్ వచ్చేది ఉంది. ఈ ఏరియర్స్ అసలు ఇప్పటి వరకు ఇవ్వడం లేదు. మాకు అన్ని బెనిఫిట్స్ ఇస్తున్నారు, హెచ్జిబి ఇస్తున్నారు, అలాంటిది ఏరియర్స్ అనేది ఇవ్వట్లేదు. సర్వీస్ బెనిఫిట్ కూడా కలపడం లేదు. మాకు ఆల్రెడీ జడ్జిమెంట్ కూడా ఇచ్చింది, మీనాకుమారి జడ్జిమెంట్ అనేది ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ప్రకారము మాకు ఏరియర్స్ అంటే అండ్ సర్వీసు ఇవ్వాలని చెప్పేసి అని వేడుకుంటున్నాము. ఇది ఆంధ్రాలో ఇచ్చారు, మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం లేదు. సో దీన్ని అనుగుణంగా తీసుకొని మాకు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఖచ్చితంగా 2011 బ్యాచ్ ఏరియర్స్కి సర్వీస్ అండ్ బెనిఫిట్స్ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి అని గవర్నమెంట్ను వేడుకుంటున్నాము. ధన్యవాదములు. ఆ విద్యుత్ సౌధలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల నుంచి చాలా మంది వచ్చారు విద్యుత్ ఉద్యోగులు. వాళ్ళు 14 డిమాండ్లు పెట్టారు. అక్కడ బోర్డు కనిపిస్తూ ఉంది. వాళ్ళ పత్రిక వాళ్ళ డిమాండ్స్ అన్ని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ విద్యుత్ ఉద్యోగుల చలో విద్యుత్ సౌధ మహాధర్నా ఈరోజు పెట్టినరు. మొత్తం 14 పెట్టారు. అందులో ముఖ్యంగా అత్యవసరంగా ఇమీడియట్గా నెరవేర్చాల్సిన డిమాండ్లు 5 అంట. ఒకటి, ఉద్యోగులు, ఆర్టిజన్లు మరియు పెన్షనర్లకు సంబంధించిన పిఆర్సీ 2026 వేతన సవరణ కమిటీని ఏర్పాటు చేయాలనేది మొదటిది. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో బొగ్గు హ్యాండ్లింగ్ ప్లాంట్ మరియు యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల O&M కార్యకలాపాలను సమగ్రంగా అవుట్సోర్సింగ్ చేయడాన్ని ఉపసంహరించుకోవాలంట. తర్వాత ఆర్టిజన్లకు ఏపీ ఎస్ఈపి సర్వీస్ రూల్స్ అమలు చేయాలనేది, మ్యానుడ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ను ఆర్టిజన్గా అబ్జర్వ్డ్ చేయడంతో పాటు ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని 3వ డిమాండ్ పెట్టుకున్నారు. 1999 నుండి 2004 మధ్య నియమించబడిన ఉద్యోగులకు జీపీఎఫ్ మరియు పెన్షన్ సౌకర్యం కల్పించాలి. ఖాళీగా ఉన్న 5వది ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు అన్ని కేడర్లలో నియామకాలు చేపట్టాలని ప్రధానంగా ఈ 5 ఏవైతే ఉన్నాయో, మొత్తం 14 ఉన్నాయి. ఈ 5 ఏవైతే ఉన్నాయో అవి తొందరగా, ఎంత వీలైతే అంత తొందరగా డిమాండ్లు నెరవేర్చాలని వేల మంది వచ్చారు. ఆర్టిజన్లు కూడా ఉన్నారు దాంట్లో. విద్యుత్ ఉద్యోగులతో పాటు ఆర్టిజన్లు కూడా ఉన్నారు. చేయాలి, వీళ్ళ సమస్యలను కూడా తీర్చాలి. ఎందుకంటే చాలామంది విద్యుత్ మనకి ఈరోజు రాష్ట్రం విద్యుత్ వెలుగులు పంచుతుందంటే మనకు నైట్ పూట, సాయంత్రం లేకపోతే ఉదయమైనా మనకి ఎప్పుడైనా 24 గంటలు విద్యుత్ వస్తుందంటే వాళ్ళ కృషి ఫలితం ఉంటుంది. చాలామంది విద్యుత్ రిపేర్లు చేస్తూ స్తంభాలపైనే నేల కొరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. గతంలో కూడా వార్తలు వచ్చినాయి. చనిపోతూనే ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో దగ్గర వార్తలు వస్తాయి. వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడతాయి. చాలా డేంజర్ ఉద్యోగం మనం అనుకుంటాం, కానీ ఈ విద్యుత్తులో పనిచేయడం, స్తంభాలు ఎక్కడం, విద్యుత్ వైర్లను ముట్టుకోవడం చాలా డేంజర్. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. కాబట్టి తక్షణమే వాళ్ళ యొక్క 5 డిమాండ్లు నెరవేర్చాలనేది ప్రధానంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. విద్యుత్ సౌధలో భారీ సభ పెట్టుకున్నారు. వేల మందే వచ్చారు. మరి ఇక ప్రభుత్వం ఆలకిస్తుందా, ఏ కరువు పెడుతుందా చూడాలి. ఎందుకంటే విద్యుత్ ఉద్యోగులను సతాయించవద్దు, ఇబ్బంది పెట్టొద్దు. వాళ్ళు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. విద్యుత్ ఉంటేనే అన్ని వ్యవస్థలు కూడా పనిచేసే అవకాశం ఉంటుంది. ఇక నైట్ పూట విద్యుత్ లేకపోతే ఉదయ కథ. మరి దయచేసి వీళ్ళ యొక్క డిమాండ్లను నెరవేర్చే ప్రయత్నం కాదు, చేయండి. చూస్తూనే ఉండండి మనతో వెలుగు.